ఓం నమో వెంకటేశాయ. మనం ఈరోజు సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరిని తాత అని పిలిచారు, అలాగే ఆకాశగంగా ఎలా ఏర్పడింది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమల నంబి 1051వ అవతార మహోత్సవము సెప్టెంబర్ 9వ తేదీ తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమల నంబి ఆలయంలో ఘనంగా అయితే నిర్వహించబోతున్నారండి. ఇందులో భాగంగా శ్రీ తిరుమల నంబి ఆలయంలో ఉదయం 9:30 గంటల నుంచి 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమల నంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారు. శ్రీవారి భక్తగ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు. వీరు భగవద్ రామానుజుల వారికి స్వయాన మేనమామ గురుతుల్యులు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని కూడా పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల నంబికి సంబంధించిన ఒక కథ అయితే ప్రచారంలో ఉందండి. ఆ కథ ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి సంబంధించిన పవిత్ర జలాలను తిరుమల ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప వినాశనం తీర్థం నుండి తీసుకొచ్చేవారు. ఒకరోజు ఆయన పాప వినాశనం నుండి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల నంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని అడిగారు. ఈ పవిత్ర జలాలు స్వామివారి అభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమల నంబి తిరస్కరించారు. అంతటా వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లు చేసి నీరు తాగారు. అందుకు తిరుమల నంబి బాధపడుతూ, వయోభారం కారణంగా నేను తిరిగి అంత దూరం పాప వినాశనం వెళ్ళి స్వామివారికి అభిషేక జలం తీసుకురావడం సాధ్యం కాదు. ఈరోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా అని దుఃఖించారు. అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు చింతించకు తాత, నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తా అని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుండి ఉరుకుతూ నీటిధార భూమికి వచ్చింది. ఇకపై ఈ జలాన్ని నా అభిషేకానికి వినియోగించు అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారు. అప్పుడు తిరుమల నంబి సాక్షాత్ స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుండి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగా అని నామధేయం ఏర్పడింది. ఇదండి సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల నంబి గారిని తాత అని పిలిచింది, అలాగే ఆకాశగంగా అని ఎలా ఏర్పడింది అనేసి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.